చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన గొప్ప మేధావి, మన భారతదేశాన్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వచ్చే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి 2 నిమిషాలు ముందుగా మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి తర్వాత సమావేశం ప్రారంభిస్తారు. ఓం శాంతి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా వందనాలు. ఈరోజు రకరకాల అంశాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే, చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం.
ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్. దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీసు ఏకకంఠంతో చెప్తున్నటువంటిది. ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తూ ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్తకంఠంతో కోరుకునే మేము చెప్పినాం. కానీ ఏ సంఘం ఆ సంఘం ఒక 30 సెకండ్స్ వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్తారు, వారి అంశం చెప్తారు. ఆ విషయాన్ని కొద్దిగా మన పత్రికా మిత్రులందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను కోరుతూ, మరి లిస్ట్ ఇస్తారా? మీరు లిస్ట్ ప్రకారం చెప్తారా? ఇక్కడ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మాట్లాడిచ్చేసాను. ఫస్ట్ యాదవ కమ్యూనిటీ కూర్చొనే చెప్పాను, ఫాస్ట్గా చెప్పేసి ఇష్యూ మాత్రం చెప్పండి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కేసీఆర్ గారేమో నిండు సభలనే యాదవులు దేశవ్యాప్తంగానే నమ్మకమైన కులస్తులని చెప్పి యాదవులకు 100 రూపాయలు పెడితే 200 వస్తాయని గ్రహించి మొత్తం తెలంగాణలోనే ఎలాంటి పద్ధతి లేకుండా, అంటే పైరోగం లేకుండా లాటరీ సిస్టమ్ ద్వారా 7,60,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు సెలెక్ట్ చేసి 3,60,000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము గొర్రెలు ఇవ్వడం కాదు, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మేము గొర్రెల యూనిట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు వాటి గురించి కూడా ఇవ్వకుండా, గొర్రెల యూనిట్లే కాదు అసలు ఆ గొర్రెల సంపద కూడా ఆ సంపద నుంచి ఏమీ ఇవ్వకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇది యాదవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 8,000 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా ఎన్నికలు పెడతామని మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇంతవరకు ఆ సంఘాల గురించి కానీ ఎక్కడ చర్చ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇమీడియట్లీగా మీరైతే ఏదైతే మేనిఫెస్టో చేస్తారో దాన్ని అమలు చేయాలని మేము అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నా పేరు లొడంగి గోవర్ధన్, నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు విజయేంద్ర సాగర్. సగర కులం అంటే కులవృత్తి నిర్మాణ రంగం. మరి ఈరోజు నిర్మాణ రంగంలో ఇతర కులస్తులు కూడా ఈ నిర్మాణ రంగాన్ని చేపట్టి అసలైన కులవృత్తిదారులకు పన్ను దొరకకుండా పోతూ ఉన్నది. కాబట్టి గతం నుంచి కూడా చేస్తున్న డిమాండ్ ఏమంటే, ప్రభుత్వం నిర్వహించే నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులలో ఈ కులానికి ప్రత్యేకంగా 25% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు పల్లె ప్రాంతాల్లో కూడా ఏదైనా నిర్మాణ పనులు ఉంటే అక్కడ కూడా సగురులకే ఈ పనులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ, ఈరోజు కవితక్క గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణన చేస్తుందో, మనందరికీ కూడా తెలుసు జనగణన చేస్తూ ఉన్నది. ఈ జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. స్లిప్ ఎవరి దగ్గర? బీసీ మిత్రులకు అదేవిధంగా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు గుంజపూడి హరిప్రసాద్, నేను నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ. ఈరోజు ఈ వేదిక ద్వారా మరి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం మా నాయ బ్రాహ్మణ సమాజం నుండి. మాకు గత ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మా షాపులన్నిటి కూడా కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. దాన్ని తమ దృష్టికి తెస్తూ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా నాయ బ్రాహ్మణ సంక్షేమం కోసం ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నాయ బ్రాహ్మణులు ఉండేటువంటి
ప్రతి టెంపుల్, ఈరోజు నాయ బ్రాహ్మణులు లేని టెంపుల్ అంటూ ఉండదు. మరి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి టెంపుల్ అన్నింటిలో కూడా నాయ బ్రాహ్మణుడు పాలకవర్గ సభ్యుడిగా ఉండే విధంగా ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో నాయ బ్రాహ్మణుడికి పాలకవర్గ సభ్యుడిగా వచ్చే విధంగా అవకాశం కల్పిస్తే, ఎందుకంటే ఈరోజు గుడిని నాయ బ్రాహ్మణుడు వేరుగా చేసి చూడలేం. ఎందుకంటే ప్రతి ఆలయంలో దేవుడికి సేవ చేస్తున్నటువంటి మేము ఇలా దేవుడు నిద్రపోవాలన్నా మేల్కొల్పాలన్నా నాయ బ్రాహ్మణుడు అవసరం సొన్నాయి ద్వారా. అదేవిధంగా భక్తుడికి భగవంతుడికి మధ్యలో మేము ఉంటాం. ఎందుకంటే తలనీనాలు అర్పిస్తేనే ఈరోజు మా మొక్కు చెల్లిందని చెప్పి భక్తులు భావించేటువంటి సందర్భం కనుక అటువంటి సందర్భంలో అటువంటి థ్యాంక్ యూ హరిప్రసాద్ అన్న. ఒకటి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా లేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుదాం. థ్యాంక్ యూ. సుమిత్ర గారు మాట. ఈనాటి ఈ బీసీ అనుబంధ సంఘాల బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, విచ్చేసినటువంటి బీసీ బంధుమిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ రిజర్వేషన్ల అమలుకి చర్య తీసుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. నా పేరు సుమిత్రానంద్, నేను మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిని. ఎంబీసీ సంఘాల రాష్ట్ర నాయకులు నరహరి గారు. గౌరవనీయులైన మేడం కవితా మేడం గారు, మాకు ఒక ఎంబీసీలకి ఒక చక్కటి అవకాశం వేదికని వారు కల్పించినందుకు మా 36 కులాల తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన ఈ యొక్క మిత్రులు బీసీ మిత్రులు అంతా ఒక వేదికపై వచ్చి మనకున్న సమస్యలకు మనము ఒక వ్యక్తం చేస్తున్నాము. అదే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినది 42% వాళ్ళు ఇచ్చారు. దానికి తక్కువ కాకుండా కులగణన వెంటనే ఇచ్చేసి మనకు స్థానిక సమస్యలలో కేటగిరీ ఏబిసిడి కేటగిరీ విధించి వాళ్లకు రాజకీయంగా మనుగడ కల్పించామని నేను చెప్తూ, ఎంబీసీలకు ప్రత్యేక ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్పడం కాదు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే చెప్పారు. దానికి ఇమ్మీడియట్గా వెనుక అడుగు వేయకుండా వాళ్ళకి నిర్వహించామని చెబుతూ, నాకు ఒక అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, మేడంకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఎంఎస్ నరహరి, రాష్ట్ర అధ్యక్షుడిని. ఎంబీసీ 36 కులాల అత్యంత దౌర్భాగ్యం ఉన్న కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కలిపే కులాలు నా దగ్గర 36 కులాలు జీవితం కొట్టాడు మిట్టాడుతున్నాయి. వారికి సదుపాయాలు ఈ ప్రభుత్వము ఇమీడియట్ కల్పించాలని చెబుతూ నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మునూరు కాపు సంఘం మహేందర్ గారు. నా పేరు మహేందర్ కుమార్, నేను రాష్ట్ర మున్నూరు కాపు వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. జై బీసీ, జై కవితక్క. అదేవిధంగా ముదిరాజ్ సంఘం కోట్ల యాదగిరి గారు. నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పేరు పేరు నమస్కారాలు. ఈ వేదికను ఉన్నటువంటి కవితక్కకు నమస్కారాలు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ప్రతి దాంట్లో ఇస్తామని చెప్పినటువంటి ఆ డిక్లరేషన్ను వెంటనే అమలుపరచాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను ముత్తరాశి, ముదిరాజు, తెనుగోళ్లను బీసీడీ నుండి ఏళ్ళకు మారుస్తామని చెప్పి, అదేవిధంగా 15 జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అది వెంబడే బీసీడీ నుండి ఏళ్ళకు మార్చాలి. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు, తెనుగోళ్ళు, ముదిరాజులు ఏదైతే ఉందో మత్స్యకార వృత్తిపై ఆధారపడే వాళ్ళు గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇచ్చి చేప పిల్లలను ఉచిత పంపిణీ చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అలాంటి ఈరోజు మరి వెంబడే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులలోన ప్రాజెక్టులలోన ఉచిత చేప పిల్లల పంపిణీ వెంబడే వేయాలని చెప్పేసి మా డిమాండ్. కొట్టాల యాదగిరి ముదిరాజ్, కుర్మ సంఘం గొరిగె నరసింహ. నా పేరు గొరిగె నరసింహ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నేను కుర్మ కులం నుంచి మాట్లాడుతున్నా. ప్రధానంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి గొర్రెల పంపిణీని
డైరెక్ట్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం కింద చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఉన్నప్పటికీ కుర్మ కులానికి సపరేట్ కార్పొరేషన్ లేదు. సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ కులాలన్నిటికీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ చాలా సంవత్సరాలుగా మన యాదవులకు కానీ కుర్మలకు కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పశుసంవర్ధక శాఖ మంత్రిత్వ శాఖ ఇంకా ఎవరికి కేటాయించలేదు. ప్రధానంగా మా కుర్మ జాతికి చెందిన బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి కూడా పశుసంవర్ధక శాఖ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూసల సంఘం సురేష్. జై తెలంగాణ. నా పేరు కోనేరు సురేష్ కుమార్. నేను పూసల సంఘం తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని. మా పూసల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే బీసీ కులాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కుల సంఘ భవనాలను ఏర్పాటు చేయాలి. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం. జై తెలంగాణ, జై కవితక్క. ఫకీర్ సంఘం హుసేన్ సాబ్ ఎంత ఇచ్చే సురేష్ ఎంత. వేదిక అలంకరించిన అందరికి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఫారూక్ ఖాన్. నేను తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మైనార్టీలకు హామీలు ఇచ్చింది. ఇందులో మొదటిది ఏంటంటే బీసీ కులగణ చేసిన రిజర్వేషన్లు పెంచుతా అన్నారు. 4,000 కోట్ల బడ్జెట్ హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి కోసము ఏటా 1,000 కోట్లు అన్నారు, కానీ ఇవ్వలేదు. తోఫే తాలీం పథకం ద్వారా వివిధ దశలుగా 5 లక్షల వరకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఊసేయలేదు. అన్ని వెనుకబడ్డ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అన్ని కులాలు కంటే వెనుకబడ్డ సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. 5,000 కోట్లు చివరికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం తెలంగాణ సంచార జాతులు డిమాండ్ చేస్తుంది. ఈ అవకాశం కల్పించిన కవితక్క ఇచ్చే వడ్ల కమ్మర సంఘం గాండ్ల శ్రీనివాస్ గారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర కోశాధికారిని. నా పేరు గంధాల శ్రీనివాసాచారి. మాకు పంచవృత్తులలో మను, మయ, త్వష్ట, శిల్పి, స్వర్ణకారులలో వడ్ల కమ్మరి మనుమయులు 85% ఉన్నాము. కాబట్టి మాకు ప్రత్యేకంగా వడ్ల కమ్మరకు ప్రత్యేక కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాడ్ల శ్రీ వైష్ణవ సంఘం వేణుమాధవ్ గారు. జై తెలంగాణ. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. తక్షణమే అమలు చేయాలి. అలాగే కుల భవన నిర్మాణాలకు కూడా నిధులన్నీ ఆపేశారు. ఎవరికి నిధులు ఇవ్వట్లేదు. తక్షణమే కుల భవన అందరికీ కూడా నిధులు కేటాయించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బీసీ కులగణన కూడా చేపట్టి కూడా 60% కూడా కంప్లీట్ కాలే ఎక్కడ. కానీ గవర్నమెంట్ 100% కంప్లీట్ అయిందని మనం తక్కువ చూపిస్తున్నది. తక్కువ మెంబర్ చూపిస్తున్నారు. మా కులంలో కూడా మా ఇంటికి కూడా ఎవరు రాలేదు. అలానే మా కులంలో కూడా ఎవరి దగ్గరికి మ్యాక్సిమం 60% కూడా ఈ కులగణన కంప్లీట్ కాలేదు. దాన్ని కంప్లీట్ 100% చూపించి తక్కువ శాతం చూపించడానికి అవకాశం ఉంది గవర్నమెంట్. కాబట్టి దీన్ని తక్షణమే మన అందరము పోరాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరకటిక సంఘం సురేంద్రన్న. నా పేరు హకీం కారీ సురేందర్జీ, తెలంగాణ ఆరకటిక సంఘం స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఆరకటికలు ప్రతి వారము మా దంద కోసం బయటికి వెళ్ళిన వాళ్ళంతా చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. కావున మాకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఇంకా పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆత్మగౌరవ భవనాలకు ఈరోజు ప్రభుత్వము కన్స్ట్రక్షన్ కాని భవనాలను మొత్తం నిలుపుదల చేయండి అని అంటున్నదంట. దీనిపై కవితక్క గారు మరి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని మాట్లాడి యథావిధిగా నిధులు కేటాయించి ఆత్మగౌరవ భవనాలు నిర్మాణమయ్యేటట్టు చూడాలి. లక్కమారి కాపు వరలక్ష్మి గారు. నా పేరు డాక్టర్ వరలక్ష్మి మంచాల. నేను పెరిక కులసురాల్ని. నేను మా పెరిక కోఆపరేటివ్ సంఘానికి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2 ఎకరాలు ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. అట్లానే 2 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. ఎక్కడున్న గొంగడ అక్కడే ఉన్నట్టున్నది. అది ఇమీడియట్లీ మా ఆత్మగౌరవ
భవన నిర్మాణానికి ఆ డబ్బులు మాకు శాంక్షన్ చేసి విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు కుల వృత్తి అనేటువంటిది జనపనారకు సంబంధించినటువంటిది. ఈ పొల్యూషన్, ప్లాస్టిక్ తోటి పొల్యూషన్ చాలా అవుతుంది. సో ఇట్లాంటి టైంలో జనపనార మా కుల వృత్తిని కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా మహిళలకు కూడా మా కుల ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎక్కడ కూడా ప్రాపర్గా కులగణన అనేటువంటి జరగలే. మా ఇంటికి కూడా రాలేదు, నా పేరు కూడా అందులో నమోదు కాలేదు. సో ఇది ఇమీడియట్లీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆలకుంట్ల హరి గారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, బీసీ కులాల్లో ఉన్న ఉపకులాల వారిని, ఉదాహరణకు వడ్డెర, పిచ్చకుంట్ల అనే పదాలను చాలామంది కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అట్లా ఎవరైనా కించపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి పదునైన చట్టాలని తయారు చేసి ఎవరైతే అవమానకరంగా మాట్లాడతారో అని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నరేందర్ గారు, జల నరేందర్ బాగుపూరి విద్యార్థి నాయకుడు మన దత్తాత్రేయ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ ఇండస్ట్రీలలో విద్యా ఉద్యోగ అవకాశాలు బీసీ విద్యార్థులకు, యువకులకు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జాతుల అధ్యక్షులు నిమ్మల వీరన్న గారు. నిమ్మల వీరన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాకా 77 సంవత్సరాల చరిత్రలో ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ కులాలతో ఇవాళ సంచార జాతులను గుర్తించినటువంటి చరిత్ర ఇవాళ గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ సంచార జాతులకు డిఎన్టీ సర్టిఫికెట్లను కేంద్రంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తారు, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి క్రమం లేదు. డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి. రెండవది ఏంటంటే వీళ్లకు సంక్షేమ పథకాల రూపకల్పన చేయాలి. బడ్జెట్లో కేసీఆర్ గారు 1000 కోట్లు నిధులు ఇచ్చిండు, కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంచార కులాలను మర్చిపోయింది. మూడవది ఏంటంటే వీళ్లకు కేసీఆర్ గారు 50,000 షూరిటీ లేకుండా నిధులు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ గౌరవ కేసీఆర్ గారికే దక్కుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవటం, నిధులు విడుదల చేయలేదు. ఎంబీసీ కార్పొరేషన్ నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదు. కాబట్టి ఇవాళ నిధులను విడుదల చేసి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నా. అదేవిధంగా జల నరేందర్ గారు. జై తెలంగాణ. వివిధ బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ శ్రీమతి ఎమ్మెల్సీ కవితక్క గారు, సభ అధ్యక్షత నిర్వహిస్తున్న గౌరవ శ్రీ బొల్ల శివశంకరన్న గారు, తెలంగాణ ఉద్యమంలో పద్మశాలుల పాత్ర చాలా కీలకంగా ఉండే. బీసీ ఉద్యమంలో కూడా కవితక్క నాయకత్వంలో బీసీల ఉద్యమాని కోసం పద్మశాలుల పాత్ర కూడా ముందు వరుసలో ఉంటుందని, అలాగే పద్మశాలులకు చేనేత సహకార సంఘాల్లో గత ప్రభుత్వం జరిపిన నిధులని ఈ ప్రభుత్వంలో కేటాయించాలి. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఆచార్య కొండ లక్ష్మణ బాబూజీ ఏ విధంగా సహకార సంఘాలకు ఆజ్యం పోసిండో బీసీ ఉద్యమానికి కూడా మేము అదేవిధంగా ఆజ్యం పోస్తామని కోరుకుంటూ జిల్లా నరేందర్ నేత లయన్ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి. శిల్పి సంఘం రాంబాబు గారు. శ్రీ గురుభ్యో నమః. మీడియా మిత్రులకు, బీసీ మిత్రులకు మరియు శ్రీమతి కవితక్క గారికి నా నమస్కారములు. నేను తెలంగాణ శిల్పుల తరపున చెప్పదలుచుకున్నాను. నా పేరు కె రమేష్ బాబు. అంతరించిపోతున్న శిల్పుల కోసము ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పిస్తూ ప్రతి దేవాలయంలో శిల్పులకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని, వారి జీవితాలు బాగుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జోగి సంఘం గారు. జై తెలంగాణ. నా పేరు మల్కపల్లి శ్రీహరి జోగి. నేను తెలంగాణ రాష్ట్ర జోగి కుల సంఘానికి కోశాధికారిగా ఉన్నాను. మా వనమూలికలు సేకరించి దాంతో వైద్యం చేయడంలో మా వృత్తి అనమాట. ఇప్పటికీ గుల్జారాజు దగ్గర మా వాళ్ళు ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పుడు అమ్ముతున్నారు. వనమూలికలు సేకరించుకోవడానికి ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతున్నాం. నాకు అవకాశం ఇచ్చిన రెడ్డిక సంఘం ప్రవీణ్ గారు. జై తెలంగాణ. నా పేరు ప్రవీణ్ కుమార్, రెడ్డిక కుల సంఘం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 36 కులాల వాళ్లకు మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా ప్రత్యేక కోటా కింద 5% రిజర్వేషన్తో సీట్ల కేటాయింపు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఏదైతే
ఎంబీసీ కార్పొరేషన్కు 5% రిజర్వేషన్ కల్పించిందో గత ప్రభుత్వం, దాన్ని జియో రూపంగా ఇప్పుడు జియో ఏర్పాటు చేసేసి గురుకులాలను పటిష్టంగా చేసి మళ్ళీ ఈ 5% రిజర్వేషన్ కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఉప్పల్ బగాయత్లో ఆత్మ గౌరవ భవనాలను ఏది ఏర్పడిస్తున్నారో ఆ భవనాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రజక సంఘం కుమారస్వామి. జై తెలంగాణ. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు మరియు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. గత ప్రభుత్వం రజక నాయి బ్రాహ్మణుల గురించి ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత కరెంటును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నట్టుగానే చేస్తుంది. కానీ ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ రజకులకు కరెంటు మీటర్లకు ప్రతి ఇంటికి బిల్లు వస్తుంది. ఇంతవరకు గత ప్రభుత్వంలో రజకులు 80,000 ఉచిత కరెంటు కనెక్షన్లు తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క రజకుని కూడా ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ వేదిక నుంచి ఈ ప్రభుత్వాన్ని ఈ ఉచిత కరెంటు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే కేసీఆర్ గారు రజక వృత్తిని గవర్నమెంట్ సంస్థలలో ఈ రజకులే చేయాలన్నట్టుగా 102 జీవో తీసుకొచ్చారు. ఆ జీవోకు సంబంధించిన గైడ్ లైన్స్ ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయినా పట్టించుకోవట్లేదంటే రజకుల పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో అని చెప్పి ఈ వేదిక ద్వారా వాళ్ళను డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు. శాలివాహన సంఘం నరేష్ కుమార్. నా పేరు దూగుంట్ల నరేష్, శాలివాహన కమ్యూనిటీ ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలో రాష్ట్రంలో బీసీ సప్లాన్ని అమలు చేయాలి, ఇమీడియట్గా అమలు చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు. బీసీ ప్రధానమంత్రి చెప్పుకున్నటువంటి వారు ఈరోజు జనగణనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఈరోజు బీసీ మంత్రిశాఖ వ్యతిరేకంగా ఉన్నారు. బీసీ రాజ్యాధికారం అనుకున్నటువంటి ఈ సమయంలోనే రాకపోతే మరే సమయంలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులను, బీజేపీ ప్రభుత్వ అందరినీ కూడా వారిని అడ్డుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలో హరి గారు చెప్పినట్టుగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకు అట్రాసిటీ ఇంప్లిమెంట్ చేయాలి. అది సమయం పట్టినట్టయితే ఇమీడియట్గా వాళ్ళకి అట్రాసిటీ వాళ్ళకి ఇంప్లిమెంట్ కాకుండా సరే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఓడపల్లి మాధవ్, మేరు సంఘం రాష్ట్ర కార్యదర్శి. మా కుల వృత్తి టైలరింగ్ అయినప్పటికీ మా కుల వృత్తి మాకే కావాలని చెప్పి డిమాండ్లో ఉంది. ప్రస్తుతం రెడీమేడ్ వ్యవస్థలో మా కుల వృత్తి అన్యాక్రాంతమైంది. మిగతా కుల వృత్తిలో 70% హైజాక్ అయితే మాది 100% హైజాక్ అయింది. దయచేసి మా కుల వృత్తి మాకే కావాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి పాలవర్గం ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాను. గతంలో మాకు కేసీఆర్ గవర్నమెంట్లో ఆత్మగౌరవ బిల్డింగ్ ఇచ్చారు, దానికి అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తలేదు. త్వరగా రిలీజ్ చేసి మాకు మేరు కుల వృత్తి సంక్షేమ సంఘానికి చేయూతనియాల్సిందిగా కవితని కోరుతున్నాను. వడ్డెర సంఘం ఒక్క మాటక ఇప్పుడే కవిత గారు బీసీ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టగానే గాంధీ భవన్ కుర్చీలు కూడా తయారవుతున్నాయట. కవిత గారు ఏ రకంగా పెడతారనేది అక్కడ కూడా మా యొక్క ఖండన ఏంటంటే బీసీ కులగణన చేపట్టాలన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా బీసీ కమ్యూనిటీ కాదు, గొప్పగా చెప్పుకున్నటువంటి బీసీ కులగణన చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కాదు. బీసీల తరఫున పోరాడుతున్నటువంటి మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీతో అండగా ఉంటామని వాగ్దానం చేస్తా ఉన్నాం. అక్క వడ్డెర సంఘం ఇతారి మారయ్య గారు. నా పేరు ఎత్తారి మారయ్య. ముందుగా వడ్డెర కులం తరఫు నుండి అవకాశం ఇచ్చినందుకు అక్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వేదిక మీద ఉన్న బీసీ కుల బాంధవులకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మీడియా మిత్రుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ప్రత్యేక కార్పొరేషన్ వడ్డెర కార్పొరేషన్ కేటాయిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మిగతా కులాలకు కొంతమందికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు ఇప్పటివరకు ఆ ఊసే లేదు. మరి మా యొక్క కుల వృత్తి రాళ్ళు కొట్టుకోవడం, మరి మట్టి పని చేసుకోవడం, మరి మైనింగ్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. మరి మా కుల వృత్తి 20% మాకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క వేదిక మీద నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సతీష్ గారు వీరశైవలింగం.
ఈ వేదికను అలంకరించిన కవిత గారికి, మిగతా మీడియా మిత్రులకు, ప్రేక్షకులు, బీసీ వాళ్ళందరికీ నమస్కారం అండి. ఎప్పుడైతే పార్టీ వచ్చిందో, కాంగ్రెస్ వచ్చినాక తర్వాత కూడా టీఆర్ఎస్ లేనందుకు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న బిజినెస్ వాళ్ళకి బాగుండే, మొత్తం రియల్ ఎస్టేట్ అందరు కుప్పకూల్పేశారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ లేవు, ఎక్కడ కూడా రోడ్స్ లేవు, ఎక్కడ కూడా ఏం లేదు. ఏమంటే వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన రోడ్స్ ఉన్నాయి, ఎక్కువ డెవలప్మెంట్ అయింది కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా డౌన్లో ఉంది. రియల్ ఎస్టేట్ అస్సలు లేదు, ఎవరు వ్యాపారస్తులకు ఏమీ లేదు. తర్వాత ఎవరైతే వీరేశైవ కులం కానీ అన్ని కులపులకు కూడా అందరికీ ప్లేస్లు ఇచ్చారు. ప్లేస్లు ఇచ్చిన ఫండ్ ఇచ్చారు. వాళ్ళు ఆ ఫండ్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు రిలీజ్ చేస్తలేరు. ఆ కన్స్ట్రక్షన్ కూడా అన్ని ఆపేసారు. ఎక్కడ కూడా ఏం లేదు. పార్టీ నుంచి ఏం డెవలప్మెంట్ లేదు, బీజేపీ గురించి కానీ కాంగ్రెస్ గురించి కానీ. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అందరు కూడా అన్ని కులపోళ్ళు కూడా అందరు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్కి అందరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన భట్రాజు కులం నరసింహరాజు గారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మనందరి బంధువు, మన ఆత్మీయ మని కల్వకుంట్ల కవితక్క గారికి, మరియు బీసీ కుల సంఘాల పెద్దలకు మరియు పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు నరసింహరాజు, భట్రాజు యువజన సంఘం అధ్యక్షుడిని. సో మాకంటూ ఒక కార్పొరేషన్ లేదండి. 100కు 100% అక్షరాస్యత ఉన్నటువంటి కులం మాది. కానీ భట్రాజు కులం మీద ఒక నానుడు ఉందండి. దయచేసి అందరూ కూడా దీన్ని తీసేయాలి. భట్రాజు పొగడ్తలని ప్రతి చట్టసభల్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినీ మాధ్యమాల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు చాలామంది అంటున్నారు. చాలా తప్పు. బట్టువాకు బ్రహ్మవాకు, బట్టు దీవెన బ్రహ్మ దీవెనతో పాటు బట్టు శాపం బ్రహ్మ శాపం కూడా మారుతుంది. దయచేసి ఏ బీసీ కులాన్ని కూడా ఏ విధంగా కూడా కించపరచొద్దు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నట్టు మా బీసీ కులాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా తీసుకొని రావాలి. ఎందుకంటే ఆ బాధ ఎంత ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత మాకు కార్పొరేషన్ కూడా కావాలి. అందరికీ బీసీ కులాలకు మాకు కార్పొరేషన్ లేదు. మీరు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు అందరినీ డైరెక్టర్ నియమించాలి. నిధులు కూడా కేటాయించాలి. కులగణనతో పాటు జనగణన కూడా చేయాలి. ఆ 42% రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా చేయాలి. సో థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక్క చిన్న మాట సార్ మర్చిపోయాను. పుట్టపర్తి సత్యసాయిబాబా పుట్టిన కులం సార్ మాది. నన్నయ్య భట్టు, ఆర్య భట్టు, సో చాలా మంది ఉన్నటువంటి వ్యక్తులు. సో అందరూ గుర్తుంచుకొని మాకు కూడా అందరూ బీసీ కులాలు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరన్న గారు, దేవల్ల వీరన్న గారు. నా పేరు వీరన్న అండి, వడ్డీర సంఘం. భారతదేశంలో 3743 కులాలు బీసీ కులాలు ఉన్నాయని చెప్పన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలు బీసీలు ఉన్నాయి. అదనంగా ఒక 6 చేస్తే మొత్తం 117 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఇందులో 1,85,00,000 మంది బీసీ కులాలుగా ఉన్నాము. అంటే సుమారు 56% రిజర్వేషన్ బీసీలకి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. మేమెంతో మాకెంతో రావాలి యాక్చువల్గా. కానీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని చెప్పి అన్నారు. అసలు బీసీలకి ఇవ్వకపోగా తాను ప్రకటించిన రిజర్వేషన్ ఏతుందో అది కూడా అమలు చేసే పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ సభాముఖంగా 42% రిజర్వేషన్ ఏదైతుందో కాంగ్రెస్ ఇచ్చిన హామీ దాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ విద్యార్థి నాయకుడు లింగం. మొండిబండ కమ్యూనిటీ ఎంబీసీ కుల వృత్తుల ఆధారంగా వ్యాపారాలు చేసుకోవడానికి సంచార బంధు ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. వంశరాజ కుల మురళన్న అధ్యక్షుడు. నా పేరు ఈ మురళీకృష్ణ. నేను రాష్ట్ర వంశరాజ్ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని సార్. మరి మా ప్రధాన డిమాండ్ ఏమంటే తమిళనాడు తరహాలో ఇక్కడ బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం సార్. అప్పుడైతేనే బీసీలకు సముచిత న్యాయం జరిగినట్టు ఉంటుంది, సామాజికంగా కూడా సమానత్వం కోరుకుంటున్నాము. దీనికి పార్టీలకు అతీతంగా అన్ని బీసీ వర్గాలని ఒకతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు సాధించడానికి ఇది ఉపకరిస్తుందని మేము నమ్ముతున్నామండి. సిక్లిగర్ హర్దేవ్ సింగ్ సిక్లిగర్. నా పేరు హరిదేవ్ సింగ్, సిక్లిగర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్. సభ ఏర్పాటు చేసిన
మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారము. సారీ, కవితక్క గారికి నమస్కారము. సిక్లిగర్ కులం ప్రభుత్వంతో కోరుకునేది ఏమిటంటే, ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ప్రతిపాదికన అవకాశం కల్పించాలి. రెండవది, సిక్లిగర్ కులం ఎకానమికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ చాలా వెనుకబడి ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సిక్లిగర్ కులాన్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మందుల కులం శ్రీనివాస్ గారు. సీతక్క ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మనకి ఇన్ని కష్టాలు ఎందుకుంటుండేనే. మందుల కులం ఎంబీసీల సంచార జాతుల కులాలంటే మాదొకటి మందుల కులం. గల్లీలో పోన వీధిలో ఇట్లా బండ్ల మీద వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఇది చేసుకుంటాం. అందుకోసం మనం మాకు సబ్సిడీ రుణాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీధర్ స్వర్ణకర్ల సంఘం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధరాచారి. ఫస్ట్ వేదిక పైన ఉన్న వారందరికీ నమస్కారం. కవితక్క గారికి కూడా నమస్కారము. మాది గోల్డ్ స్మిత్ వర్క్ అండి. పోలీసులు మా పైన ఎక్కువ వేధింపులు అనేది ఎక్కువ చేస్తున్నారు. దాన్ని నియంత్రించాలని కోరుకుంటున్నాను. గాండ్ల కులం పర్వతం. గాండ్ల కులస్థం. హలో, నా పేరు గాండ్ల పార్వతయ్య. ఈనాటి బీసీ సంఘం ఏర్పాటు చేసిన అక్కగారికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాకెంతైతే గుర్తింపు చేసిందో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో గుర్తింపు లేకపోతున్నది. మా డిమాండ్ మొట్టమొదటి, మా కులము పుట్టినప్పటి నుంచి నేను గాండ్ల నూనె తయారు చేసేటటువంటి కులానికి చెందినవాడిని. పుట్టంగానే నూనె జ్ఞాపకం చేస్తారు, చావంగానే దీపం పెట్టడానికి దీపాన్ని నూనె జ్ఞాపకం చేసి తయారు చేసేటటువంటి కులంలో పుట్టినవాడిని. కానీ ఇప్పుడు ఆ కుల వృత్తి పెద్దవారి కోట్ల రూపాయల బిజినెస్ చేసే వాళ్ళ చేతులకు పోయింది. కాబట్టి ఆ కులాన్ని, ఆ నూనె తయారు చేసే పవర్ మాకే ఇవ్వాలి. తెలంగాణలో అమ్మేటటువంటి పవర్ కూడా ప్రతి జిల్లాలో మాకు ఏర్పాటు చేసి గవర్నమెంట్ సబ్సిడీ విత్తనాలతో గాన్గలు కూడా మాకు సబ్సిడీ కింద ఇచ్చి మా కులాన్ని ఆదుకోవాలని మేము ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రభుత్వాన్ని మరి ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన కవితక్క గారిని కూడా వేరుకుంటూ, ఇంకొకటి కార్పొరేషన్ ద్వారానే మాకు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో పాల సరఫరా ఎట్లా ఉంటుంది, రేషన్ షాపులు ఎట్లా ఉంటుంది, నూనె కూడా అదే ప్రకారంగా అమ్మేటటువంటి ఏర్పాట్లు మాకు చేసి మా కులాన్ని రాజకీయంగా అన్ని విధాల వెనుకబడ్డ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ లోకల్లో ఏ రకమైన ముందు మా పేరు లేకుండా పోతుంది. కాబట్టి మున్ముందు మా కులవృత్తి మాకు ఇస్తే మాకు అన్ని విధాల ఆదరించి మేము ఈ ప్రభుత్వాలను కొనియాడుకుంటామని సవినయంగా గౌరవంగా. జంగమ కులం రవీంద్రనాథ్. జంగమ కులం పక్కన ఉంటాడు. అందరికీ నమస్కారం. ఇంత మంచి ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసిన మా కవితక్క గారికి, బీసీ కులాల అందరూ ఏకపరిచి అందరితో ప్రతి ఒక్కరికి ఫలాలు ఇప్పిస్తానని వాగ్దానం చేస్తుంది. అందరినీ ఏకతాటి కిందికి తీసుకొచ్చి వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా మీ సహాయ సహకారాలు అందిస్తారో, మీరు ఇంతకుముందు కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మాకు కూడా ఈ యొక్క ఫలాలు పంచాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా అర్చకులు పడే బాధలు ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. ఎందుకొరకంటే ఈవెన్ బ్రాహ్మణ్స్తో కంపేర్ చేసుకుంటే మా జంగమ కులస్తుల అర్చకులు చాలా ఎంత దిగజారి ఉందంటే వాళ్ళ బ్రతుకులను మనం పోయి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే ఈ మీటింగ్కు రాలేరు. గుళ్ళల్లో రెస్ట్రిక్షన్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది కనుక దయచేసి అర్చకుల మీద ఫోకస్ పెట్టి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అక్కగారికి నా యొక్క జంగమ కులస్తుల కూనపుల ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. కూనపుల సంఘం అఖిల్. నా పేరు రవీంద్రనాథ్, తెలంగాణ జంగమ సమాజం అధ్యక్షుడిని. అక్కగారికి
నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూనపూలి సంఘం అఖిల్. హలో అక్కగారికి మరియు నా యొక్క బీసీ బంధువులందరికీ నమస్కారం. మా సంచార జాతులకు ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను. నేను ఎంబీసీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. బీసీ స్టూడెంట్ వింగ్ సూర్యపల్లి పరశురామ్. గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి, అలాగే బీసీ నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు సూరంపల్లి పరశురామ్. నేను స్టూడెంట్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ. గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహించి వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించి వారి ఉన్నతంగా ఎదగడానికి విదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహించి కృషి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి బీసీ విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నది. విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించకుండా వారి విద్యను అడ్డుకుంటున్నది. ఖచ్చితంగా మేము బీసీ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. విదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహించి అంతర్జాతీయ విద్యా విధానాన్ని ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించి వారి ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. శోభా గౌడ్ గారు. జై తెలంగాణ, జై కవితక్క. బీసీ పెద్దలందరికీ నా నమస్కారం. జ్యోతిరావు అసెంబ్లీలో పులే విగ్రహం ఏర్పాటు చేయాలని మా డిమాండ్. నా పేరు శోభా గౌడ్. థ్యాంక్ యూ. లక్కారపు సంఘం స్వప్న. జై తెలంగాణ, జై కవితక్క. నా పేరు స్వప్న, లక్కమారి కాపు సంఘం. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గురుకులాలలో విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయో అవి అరికట్టాలి, వాళ్లకు మంచి సౌకర్యాలు అందించాలని మా లక్కమారి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. లలిత యాదవ్ గారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు ఆనాడు కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తే ఈరోజు బీసీ బిడ్డలకు అండగా నిలుస్తున్న మా కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు మేక లలిత యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్ని. ఏదైతే కేంద్రం అమలు చేసిన మహిళా బిల్లులో మహిళలకు ఉపకోట ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొండిబండ శ్రీనివాస్ గారు. అయిపోయిందా? ఓకే. స్వర్ణకారుల సంఘ కార్యదర్శి విజయమా వెంకటాచారి. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ కవితక్క గారికి నమస్కారం. బీసీ కులగారి అందరికీ నమస్కారం. మాది రాష్ట్ర తెలంగాణ స్వర్ణకార సంఘం హైదరాబాదు తెలంగాణ. మా అధ్యక్షుడు రాలేకపోయినారు. అయితే మేము రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతులూరు ఆచారి. నా పేరు పోతులూరు ఆచారి. మాది 272-0 చాలా గవర్నమెంట్లు పోయినసారి కేటీఆర్ గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అందరికీ అందజేసినాము. ఈసారి కవితక్క గారికి ప్రత్యేకంగా తెలియజేయడానికి వినతి పత్రం అందజేస్తున్నాం. ఓకే. సాల్వాచారి గారు. సాల్వాచారి గారు. సభకు నమస్కారం. ఈ బీసీ కులాల ఐక్యవేదికకు అగ్రవర్ణాలు పెత్తనం చెలాయిస్తున్నాయి అంటే, అగ్రవర్ణాలు ఎక్కడైనా వేదికను ఏర్పాటు చేస్తున్నాయి అంటే మా బలహీనతలను చూసుకొని కానీ మేము లేవని కానీ ఏదో విధంగా కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించి మా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలను అనగదొక్కాలనే అధికారంతో, అహంకారంతో వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ మేము మాకు ఒక నియంతలాగా కాదు, ఇక్కడ ఒక బీసీలకు ఒక చేయిత ఈనడానికి ఆమె ఆనాడు రామాయణంలో సీత ఎంత కష్టపడ్డదో అదే విధంగా కష్టపడి ఈనాడు మా సోదరుడు ఒక అతను సీతక్క అన్నాడు. సీతక్క అంటే ఆనాడు రామాయణంలో ఆ సీత ఉన్నదో ఈనాడు లేనిపోని కేసులు పెడితే కూడా తప్పించుకొని ధర్మంగా ముందుకు ఆదర్శంగా వచ్చి ఈనాడు కాబట్టి జాతుల కోసం ప్రత్యక్షంగా బీసీ నిలబడడానికి నేను ఉన్నానని వచ్చింది. వచ్చినందుకు బీసీల మందరం గొంతెత్తి చేతులెత్తి ఒక్కసారి గట్టిగా జై కవితక్క,
సామాజిక వర్గమైనటువంటి మేము, విశ్వకర్మ జాతిలో పుట్టినటువంటి మేము, మా జాతి అణగారిన వర్గాల పాడిన ప్రతి ఒక్కరికి ఇంటికి డోర్ ఉంటుంది. ఫస్ట్ గడప దాడుతూనే ఇంటికి వెళ్తాడు, డోర్ ఉంటేనే భద్రతతోటి పండుకుంటాడు, మాంగళ్యం ఉంటేనే భార్యాభర్తల బంధానికి అనుబంధం అవుతుంది. మా జాతి వెనకబడ్డదంటే ఏనాడు కూడా మిగతా జాతులు చూడలే. గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా జాతికి 5 ఎకరాల పొలం కేసీఆర్ గారు ఇచ్చారు. మా జాతిని గుర్తించారు. మా జాతికి మొదటి స్థానం, స్పీకర్ స్థానం ఇచ్చారు. మాకు సాహిత్య అకాడమీ చైర్మన్ ఇచ్చారు. బీసీ సంఘాలకు ఒక చైర్మన్, ఒక పదవి ఇచ్చారు, బీసీ కమిషన్. ఇవాళ మాకు గౌరవాన్ని దక్కించిన టీఆర్ఎస్ పార్టీకి మేము వెన్నుదన్నుగా ఉన్నాం. ఆనాడు ఉన్నాం, ఈనాడు ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని గుర్తించింది, మాకు 5 ఎకరాల పొలం ఇచ్చింది. మరి అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ 77 సంవత్సరాలు, ఇప్పుడు వసంతాలన్నీ నింపుకుంటున్నాం. మనం ఇన్నేళ్ల నుంచి ఇన్నేళ్ళు పనులు చేస్తున్నాం. ఎందుకు లేదు మీకు సిగ్గుశరం? ఇవాళ వచ్చినది, ఇవాళ ఒక మీటింగ్ పెట్టగానే మీకు గాంధీ భవన్లో లేచినది. ఏం కరివేపాకు పోసేసినట్టు అయిపోతుంది అనుకుంటారా? ఎంత కూర ఎంత పోసేసి తప్పించుకుందాం అనుకుంటారా? ఇక్కడ మేము ఉత్తగలేము బిడ్డ. ఏడికైనా తరిమి కొడతాం, ఎంత దూరమైనా వస్తాం. ఈనాడు మా కోసం ఈ బీసీ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ వెంకటేశ్వరరావు గారు వచ్చి మీకేం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతున్నట్టు ప్రతి ఇంట్లో మా కుల వ్యవస్థ పైన మీరేమన్నా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి వేరే విధంగా చేయాలి, లేకుంటే కోట్ల కేసులేసి దీన్ని ఆపాలి అన్న ఆలోచన మాత్రం చేస్తే మాత్రం మీ పైన మేము వెంటాడుతాం. ఇవాళ మాకు ఒక బలము ఎంత వచ్చిందంటే మాకు కవితకు వచ్చింది. ఇలా కవితకు వచ్చినాక ఏమైందంటే మేము నిలబడ్డ వాళ్ళకి మా వెన్నుపూసలాగా మాకు ఒక సపోర్ట్ దొరికింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మాకు కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా 100% చేయకపోతే మేము వెన్నులో వణుకు పుట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా, వచ్చేసినటువంటి పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ సభ అధ్యక్షత వహించిన కవితకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మాట్లాడినటువంటి మిత్రులకు, మాట్లాడనటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికంటే ఎక్కువ మరి చాలా కీలకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీతోని కోఆర్డినేట్ చేసుకొని ఇంత పెద్ద దండలో దారంలాగా వ్యవహరించినటువంటి మా అన్న శివశంకర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మేమందరం పదే చెప్పినటువంటి మాట ఒకటే, మీరేదైతే మాట ఇచ్చిండ్రో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే కన్నా ముందు బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా వెళ్ళడానికి లేదు. వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు మేము తెరలేపడం జరుగుతుంది. రెండవది 42% అని మీరు చెప్పిండ్రు. అది ఏ ప్రాతిపదికన చెప్పిరో, ఎందుకు చెప్పినరో కనీసం మీకన్నా తెలుసా అని కాంగ్రెస్ పార్టీని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ, మరి నిజంగానే మీరు చేసినటువంటి లెక్కలు కరెక్ట్ అయితే, బీసీ కమిషన్ ద్వారా మీరు చేసినటువంటి ఎన్యూమరేషన్ కరెక్ట్ అయితే, ఎంత బీసీ జనాభా ఉందో చెప్పిన తర్వాతనే రిజర్వేషన్ల అంశాల పట్ల ప్రజలలో చర్చ పెట్టిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేటటువంటి డిమాండ్. ఇంకొకటి, మరి ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారి జయంతి రాబోతూ ఉంది. ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఒక మహాసభను మేము ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తాం. ఇట్లా ఇప్పుడు వచ్చినటువంటి వారందరూ ఒక వ్యక్తులు కాదు, ఒక్కొక్క శక్తి. మరి ఆ సమాజాలన్నీ కూడా ఆనాడు కదిలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వేదికగా ఇంకా పెద్ద ఎత్తున మనకున్నటువంటి సమస్యలు, మనం కోరుకునేటటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఎండగట్టి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన, అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఇద్దరి మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ జనాభా గణన చేస్తే తప్పకుండా అందులో కులగణన ఉండాలి. కేవలం ఒకే ఒక పెన్ స్ట్రోక్తోని టుడే నరేంద్ర మోదీజీ అండ్ బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ crores of backward class community in this nation. So we demand a column for a caste census should be included in the census that is going to be conducted next year. We demand from Telangana, among all these BC communities, we demand that the caste census should be done in this country. That can give us political representation, that can give us jobs, that can give us funds for the upliftment of these BC communities. సో దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డిమాండ్. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఉందో దాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను అర్ధాంతరంగా అర్థం లేకుండా నిలిపివేసినటువంటి పనులన్నీ కూడా సాఫీగా కొనసాగించాలి. అది గౌరవ భవన నిర్మాణాలైనా సరే, అది గొర్రెల పెంపకమైనా సరే, నాణ్యమైన చేప పిల్లలేసేదైనా సరే, బీసీ గురుకులాలను మరి చక్కగా నిర్వహించడమైనా సరే, ప్రభుత్వం మారినంత మాత్రాన పథకాలు ఆపితే
ఇబ్బంది పడేది ప్రజలు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున ఇవాళ బీసీలందరూ కూడా కదిలినారు. బహుజనులందరూ కూడా కదిలితే మరి ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం ఇవాళ ఒక ట్రైలర్గా శాంపుల్గానే చూపిస్తూ ఉన్నాం. దీని తప్పకుండా సినిమా అన్నది మీకు 3వ తారీఖు నాడు, జనవరి 3వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ప్రదర్శిస్తాం. మా డిమాండ్లను యథాతథంగా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై జై బీసీ, జై పూలే, జై జై పూలే, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ, ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్. దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీస్ ఏకకంఠంతో చెప్తున్నటువంటిది.